క్రీడలు నిర్వహించడంలో గంగవరం ఎప్పుడూ ముందుంటుంది అని గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు జీబీఎస్ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో జీబీఎస్ 28వ వార్షికోత్సవం సందర్భంగా ప్రో కబడ్డీ పోటీల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని నిర్వాహకులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గంగవరంలో గత 27 ఏళ్లుగా జీబీఎస్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 28వ వార్షికోత్సవం సందర్భంగా గంగవరంలో ప్రో కబడ్డీ నిర్వహిస్తుండడం మంచి శుభ పరిణామం అన్నారు. జిల్లాలో ఉన్న పలు కబడ్డీ టీంలు మే 22 నుండి 25 వరకు జరగబోయే ప్రో కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని అన్నారు. గంగవరం నుండి ఆడిన కబడ్డీ క్రీడాకారులు ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. ఈరోజు మా గంగవరం జీబీఎస్ కబడ్డీ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు అయిన పల్లసిన చేతుల మీదుగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అది నేటికి 28 సంవత్సరాలు పూర్తి చేసుకొని యానివర్సరీగా జీబీఎస్ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో ఐపీఎల్ లాగా ప్రో కబడ్డీ లాగా ఇక్కడ ఏంటంటే మేము మే ఏంటంటే మన 22 నుంచి 25 తారీఖు వరకు గంగవరంలో టోర్నమెంట్ ఏంటంటే కండక్ట్ చేయడం జరుగుతుంది. మా గంగవరంలో ఎప్పుడు కూడా కబడ్డీ అంటే చాలా ఇంట్రెస్ట్ గా మంచి ప్లేయర్స్ తయారైనటువంటి ప్రాంతం అది. అక్కడ జీబీఎస్ స్పోర్ట్స్ యూత్ వారు 20th యానివర్సరీ సందర్భంగా జీబీఎస్ ప్రో కబడ్డీ అనే టోర్నమెంట్ ని మే 22 నుంచి కండక్ట్ చేస్తారండి. ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కబడ్డీ క్లబ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో చాలా ఘనంగా చేయాలని వాళ్ళందరూ కూడా సంకల్పించుకున్నారు. ఈ సందర్భంగా సెక్రటరీ ప్రసాద్ రెడ్డి వాళ్ళందరూ కలిపి చేస్తున్నారట. కనుక వీళ్ళకి ఖచ్చితంగా మా సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇందులో అందరూ కూడా పాల్గొన్నారని చెప్పి తెలియజేస్తున్నారు.